దేశంలో అన్ని వస్తువుల ధరలను సామాన్యుడికి అందుబాటులో లేకుండా పెంచేసిన భాజపాకు మళ్లీ ఎందుకు ఓటేయాలని బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. సిరిసిల్ల తదితర ప్రాంతాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేటీఆర్ కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిందన్నారు. ఇప్పుడు అన్ని హామీలను విస్మరించి ప్రజలను ఇబ్బంది పెడుతోందన్నారు. బారాస ప్రభుత్వ హయాంలో నేత కార్మికులకు ఉపాధి లభిస్తే ఇప్పుడు బతుకమ్మ చీరలో ఆర్డర్ ఇవ్వకుండా ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చారని కేటీఆర్ ధ్వజమెత్తారు. వచ్చే రాబోయే ఎన్నికల్లో బారాసకు 12 ఎంపీ సీట్లను ఇస్తే ఏడాదిలోపు మళ్లీ కేసీఆర్ రాజకీయాలను శాసిస్తారని కేటీఆర్ జోస్యం చెప్పారు. ఎలక్షన్ రాగానే కులం పేరు మీద, మతం పేరు మీద, దేవుని పేరు మీద మరి ఇలా డ్రామాలు ఆడేటోళ్ళని ఒక కంట కనిపెట్టుకోండి. పని చేసేటోళ్ళకి ఆశీర్వాదం ఇయ్యండి. వినోద్ కుమార్ గారు చదువుకున్నాడు, లాయర్, వకాలత్ చేస్తాడు. ఆయన ఢిల్లీకి పోతే, పార్లమెంట్ పోతే మన తరఫున కొట్లాడతాడు. ఇలా మీ అందరి మనసులో ఒకటే ఉంది. 4.5 నెలలైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, అన్ని కథలు చెప్పారు, ఏం కూడా చేయలేదు. అందుకే నేను మిమ్మల్ని కోరేది, ఇటు వీళ్లకు అటు ఆ పైన పెద్ద మనిషికి ఇద్దరికి ఒకటే ఓటుతో బుద్ధి చెప్పదు. కేసీఆర్ గారికి మీరు కరీంనగర్ ఎంపీతో సహా 10-12 ఎంపీ సీట్లు ఇస్తే సంవత్సరం తిరిగే లోపల మళ్ళా కేసీఆర్ తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి. చేయి ఇరిగిపోవాలి, పువ్వు వాడిపోవాలి, కారు రైమని ఉడకాలి.